ప్రధాన సమస్య ఏమొచ్చిందంటే ఇక్కడ మొత్తం చైనాలో ప్రతిదీ డిజిటలైజ్ చేస్తారు. వీళ్ళకి డబ్బులు అంటే డబ్బులు నోట్లు అంటే తెలియదు, వెళ్తున్నారు ప్రతిదీ ఏదో మిషన్లు చిప్పులు గోల్డ్ రింగులు అలాంటివి పెట్టేస్తున్నారు, డబ్బులు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అంటే గూగుల్ పే టైపు అంటే అక్కడికి అది అమ్మ నీ అమ్మ నీ అమ్మ నీ అమ్మ అలా పోతుంది నీ అమ్మ చేసే పోకచ్చి చూడండి అంత పెద్దది ఉంది. మీరు చూసుకుంటే మొత్తం మా బాబు మామూలుగా లేదురా నాయన. దందాలు చూడండి ఎంత పెద్దది ఉందో. ఈ దందా ఏదో పెద్ద సబ్మెరీన్ లాగా ఉంది డిజైను. ఎంత పెద్ద బిల్డింగ్లో మొత్తం ఇవన్నీ అండి. ఇప్పుడు ఇవన్నీ ఎలక్ట్రానిక్ మార్కెట్లు ఇవన్నీ ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఉంటుందంట. డ్రోన్ అక్కర్లేదండి, ఇదిగోండి ఆ బిల్డింగ్ అదిగో ఎలక్ట్రానిక్ బిల్డింగ్ అంటే అదేనమ్మా. ఓలమ్మ ఎంత ఉందిరా బ్యూషన్వి మొత్తం అన్నీ సెకండ్ హ్యాండ్వి మొత్తం అన్నీ ఉన్నాయి, మామూలుగా లేదు. సో ఐఫోన్లు అన్నీ హోల్సేల్ అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి అమ్మడట, హోల్సేల్ అమ్ముతారట. 100 బాక్సులు 1000 బాక్సులు ఆర్డర్ కవుంటే రా అంటున్నారు. ఇదంతా హోల్సేల్, ఐఫోన్ హోల్సేల్. చూడండి ఎక్కడ తయారు చేసినట్లు ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాయి, వేడిగానే మైదాపిండి వేసి అంటించారు. మీరు చూసుకుంటే ఇవన్నీ హోల్సేల్ అనమాట. ఈ ఫ్లోర్ అంతా హోల్సేల్. అన్ని డజనే ఉన్నాయి, అన్ని డజను. ఏ సిరీస్ అయినా డజను. ఎక్కడైనా మనకు ఒకటి ఉంటుంది, ఇక్కడ డజన్ ఉన్నాయి. డజను 12 ఉన్నాయి. మొత్తం అన్నీ హోల్సేల్. మొత్తం అంతా హోల్సేల్. డజన్ అమ్ముతున్నారు, సింగిల్ అమ్మరట, హోల్సేల్ అట. నేను చేస్తున్నానంటే ఐఫోన్ 14 Pro డజన్ తీసుకుంటున్నాను. ఎందుకు పడి ఉంటాయి సరదాగా అంటున్నాను. ఒకటి ఎప్పుడో 4 నెలలకు ఒకటి అవుతుంది. ఎందుకు కాసేపు వెళ్ళి గాడిద మోసుకొచ్చినట్లు బరువుదండగా. ఈ వెయిట్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ చెప్పండి రా బాబు, వెయిట్ అర్థం అవ్వట్లేదు. పిన్నులు అన్ని రకాలు ఉన్నాయి. ఇక మీరు చూసుకుంటే ఇది మొత్తం ఎలక్ట్రానిక్స్, మొత్తం కేబుళ్ళు, చార్జర్లు, ఈ వెరైటీ మోటార్లు, వెరైటీ ఉన్నాయి అన్నీ. ఇవేంటంటే బ్యాటరీ కనెక్టర్లు, బ్యాటరీలు, చిన్న బ్యాటరీలు, ఇవి పిన్నులు రా. ఇవి నాకు తెలిసి ఇవన్నీ నాకు వచ్చి ఎలక్ట్రానిక్స్. ఇవి ఎవరో రెడీగా ఉన్నాయమ్మా తయారు చేయడానికి. చూసుకుంటే ఫోను కేసులు అన్నీ ఐఫోన్వి చూడండి, మంచి క్వాలిటీ అన్నీ. దుబాయ్లో ఎంత రేటో ఇక్కడ అంత తక్కువలో ఉన్నాయి. మొత్తం దారి పొడుగున అంతేనండి, అన్నీ దారి పొడుగున, మామూలుగా లేదు. సిసిలి సస్తుంది పాప నాతో. అదిగా ఎండ నేను చూస్తే వీడియోలు, అదిగా సస్తుంది అమ్మాయి, మామూలుగా కాదు. చంపుతున్నావురా నాయన అంటుంది. చూసుకోవచ్చు మీరు మొత్తం అంత స్ట్రీట్ ఎలా ఉందో. అదిగోండి, వావ్ కదా. నిజంగా ఎలక్ట్రానిక్ మార్కెట్ చాలా బాగుందండి, చాలా పెద్దది. ఒక 2-3 రోజులు పడుతుంది అనమాట మొత్తం అంతా తిరగడానికి, అంత పెద్దది. నేను 2014లో వచ్చాను. జస్ట్ షాంఘై అలా బీజింగ్ అలా తిరిగేసి వచ్చాను అంతే తప్ప నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు అప్పుడు ఫోటోలు ఇవి. నేను ఏదైతే ఊహించుకున్నానో చైనా గురించి అది కంప్లీట్గా అబద్ధం అని నాకు నిజంగా చెప్తున్నాను. అంటే ఎంత వీళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆప్యాయంగా. ఆయన నమస్తే చెప్పారు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నిజంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఉన్న దేశం నేనేమనుకున్నానంటే వేరేలా ఇంకెక్కడో ఎలాగో ఉంటుంది అనుకున్నాను. క్యూబాలాగా అంత జనాలు చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ కష్టజీవులు అంట. నిజంగా చేతులైతే మొక్కాలి. పనివంతులు, కష్టజీవులు, వర్కహాలిక్ పర్సన్స్. ప్రతి ఒక్కరూ పని చేస్తున్నాడు, ఏదో ఒక ఎలక్ట్రానిక్ బిగిస్తున్నాడు లేదా తెస్తున్నాడు. అందరూ కష్టజీవులు, అందరూ ఈ ఏజ్లో ఎంజాయ్మెంట్ కనబడుతుంది. కష్టజీవులు నిజంగా గ్రేట్. నిజంగా చైనీస్ అయినా వర్కహాలిక్ మీకు ఒక విషయం చెప్పలే, టిప్ అనేది ఇక్కడ లేదు. టిప్ ఎవరు తీసుకోవట్లేదు, టిప్ బాక్స్ లేదు. మనం ఏదైనా అంటే 10 రూపాయల చిల్లర వేసేస్తాం కదా టిప్ బాక్స్లోని, ఆ టిప్ బాక్స్ లేదనమాట. ఎవరు తీసుకోవట్లేదు టిప్పు. ఏమంటే అది తప్పుగా భావిస్తారట. నువ్వు ఒకరికి ఇవ్వడం ఏంటి, కష్టపడి సంపాదించుకుంటావు అనేసి. నిజంగా చూసుకుంటే చాలామంది ఈవినింగ్ కదా, అందరూ ఈ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నారు. ఎంత పెద్ద పాపులేషన్ ఉందో చూడండి. కరోనా అయితే వివో ఆఫీస్ అంటాం కదా, ఆ వివో ఆఫీస్ లాగా ఉంది. వివో షోరూమ్ చాలా బాగుంది ఇక్కడ అండి. సిసిలీ సో నైస్, బ్యూటిఫుల్. సిసిలీ వాట్ ఈస్ దిస్ వన్? యూ డోంట్ నో? ఐ థింక్ ఇట్స్ షిప్. రెనోవేషన్ ఏదో అవుతుంది, తనకు తెలియదు అంట. బాగుంది, లొకేషన్ అయితే బాగుంది, సూపర్ ఉంది. లెట్స్ గో. సూపర్.
మీరు చూసుకుంటే ఆ బిల్డింగ్ మనకి ముంబైలోనే ముఖేష్ అంబానీ గారి బిల్డింగ్ ఉంటుంది కదా, అలాగే ఉందండి. సేమ్ కర్వ్ లాగా ఉంది. సేమ్ అంత సైజే ఉంది. బాగుంది లొకేషన్. యాక్చువల్గా ఈ షెంజిన్లోని ఈ ప్లేస్ని సీ వరల్డ్ అని అంటారనమాట. నైట్ టైం చాలా బాగుంటుంది. నైట్ వ్యూ కోసం అందరూ వస్తారు. సీ వరల్డ్ అని అంటారు. చైనీస్ పాట పాడుతున్నారు ఆయన, మీరు చూసుకోవచ్చు. రెస్టారెంట్లో అందరూ తాగుతున్నారు, తింటున్నారు. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి చాలా మంది లేరు. వీకెండ్ అయితే ఖాళీ ఉండదంట. లైటింగ్ అమ్మ జీవితం లైటింగ్లతోనే. ఇంకోది ఏదో షాపింగ్ మాల్కి వచ్చామండి. ఇక్కడ ఒక మంచి అక్కడ షూటింగ్ ఏదో నడుస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఆ పాప షూటింగ్ చేస్తుంది, సెలబ్రిటీ అట. అదిగోండి ఇక్కడ ఏదో అవుతుంది కిడ్డీస్తోని. బాగుంది ఇది ఒకటి. బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. ఓడమ్మ ఎంత ఉందో పెద్దది. చందమామ కూడా బాగుంది చూడండి. అమ్మ సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. స్ట్రీట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. షాపింగ్ మాల్ మటుకు మామూలుగా లేదు. ఫోటోలు, సెలబ్రిటీలు, అయ్యా యాక్టింగ్ అయితే ఒక్కొక్కడు ఎరగదీసేస్తున్నారు. బాగుంది. నైట్ నిజంగా భలే ఉన్నాయి అబ్బా. నైట్ వ్యూస్ మటుకు సూపరు. అదిగోండి అమ్మాయి వెళ్ళిపోతుంది. అక్కడైతే బాగుంటుంది అన్నది మీరు చూసుకోవచ్చు. ఎంత బాగుందో ఇక్కడ కూడా. పెద్ద బిల్డింగ్. కెంపెన్స్కీ హోటల్ ఫస్ట్ కంపెనీ. సూపర్ ఉంది, చాలా బాగుంది స్ట్రీట్. ఫేమస్ స్ట్రీట్, అన్ని రకాలు ఏటైతే ఉన్నాయి. అన్ని పిల్లలు ఫుడ్ ఐటమ్స్ అక్కడ ఉన్నాయి, చూసారా మీరు? బాగున్నాయి చూడండి. ఫుడ్ ఐటమ్స్ వెరైటీగా చిన్నవి. అదిగోండి అన్ని టేస్టింగ్కి ఇచ్చారు. అంతా గొడ్డు మాంసమేనంట. అదిగోండి అదిగో బాగున్నది. నానా మీరు చూసుకుంటే ఇక్కడ షూటింగ్ బాగుంటుంది. ఇక్కడ లైట్స్ అన్నీ ఉంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇలాగ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది. హాంకాంగ్, మకావు, చైనా. బ్యూటిఫుల్. షెంజిన్ ఇస్ టూ మచ్ నైస్ లైటింగ్స్. షెంజిన్ బ్యూటిఫుల్. యూ బ్యూటిఫుల్. సీ లైక్ దిస్. అమ్మాయిలు పొగిడితే సిగ్గుపడిపోతాడు అమ్మ జీవితం తాగలయ్యా. పెద్ద బిల్డింగ్లు కట్టి